హాయ్! హలో ఫ్రెండ్స్. వీడియో కొంచెం చూసి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడొచ్చు కదా! ప్లీజ్. నా ఛానల్‌లో వీడియోస్ చూస్తున్నారు గానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏ వీడియో పెడదామని మార్నింగ్ నుంచి వెతుకుతా ఉంటే ఆల్బమ్‌లో ఇగో ఈ వీడియో కనపడింది. కాకరకాయ పచ్చడి చేసింది మా అత్తమ్మ. ఇంట్లో ఏ పచ్చళ్ళు లేవనేసి కాకరకాయ పచ్చడి చేసింది. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా సూపర్బ్‌గా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ మీ ఇంట్లో. ప్రాసెస్‌లోకి వెళ్దామా? మేమైతే ఒక 1 కేజీ కాకరకాయ తీసుకున్నాము. కాకరకాయకి పైన పొట్టు మొత్తం కొంచెం తీసేసి దాన్ని వాటర్‌లో ఏసి తుడుచుకోవాలి తడి లేకుండా. అలా తుడుచుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఆ విధంగా రౌండ్‌గా కట్ జేయాలి. రౌండ్‌గా షేప్ వచ్చేటట్టుగా కట్ జేసుకోవాలి. సన్నగా రావాలి చిప్స్‌లాగా. ఆలుగడ్డ చిప్స్‌కైతే ఎలా కట్ చేసుకుంటామో అలాగా. అలా కట్ చేసుకొని కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అంటే కొంచెం తడి తడి ఉన్నా గూడా పోయేటట్టుగా. ఒక 2, 3 సార్లు అటు ఇటు కలుపుతా ఉండాలి తడంతా పోయేటట్టుగా. అలా ఆరబెట్టుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రై చేసుకునేంతగా నూనె పోసుకొని కాకరకాయలు కొన్ని కొన్ని వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి కాకరకాయలని. అలాగా 3, 4 వాయిలయినాయి మాకైతే ఆ డీప్ ఫ్రై చేయడానికి. అవి అక్కడ డీప్ ఫ్రై అవుతుంటే మా అత్తమ్మనేమో మసాలా అంతా కూడా కలిపి పెట్టుకుంటుంది. 4 చెంచాల కారం, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు తగినంత అవన్నీ కూడా వేసి మంచిగా కలిపి పెట్టుకుంది. డీప్ ఫ్రై చేయడం అయిపోగానే గ్యాస్ ఆఫ్ చేసేసింది. ఎందుకంటే ఆయిల్ కొంచెం వేడిగా ఉంటే చాలు. గోరువెచ్చగా ఉన్నప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు ఒక ఎల్లిగడ్డ మొత్తం కూడా పొట్టు తీసుకొని అది దంచుకోకుండానే ఎల్లిపాయలు అలా వేయించుకోవాలి నూనెలో. ఆ వేయించిన వెల్లిపాయలైతే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎల్లిపాయలు మంచిగా వేగంగానే కరివేపాకు కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఎల్లిపాయలు గోల్డెన్ కలర్‌లో అలాగా రావాలి. అలా మంచిగా ఫ్రై అయ్యాక ఒక 4, 5 ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై అయ్యంగానే ఎల్లిపాయ పేస్ట్ ఇది ఓన్లీ ఎల్లిపాయలే దంచి పెట్టుకున్న పేస్ట్. అది వేసి మంచిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయాలి ఇదంతా కూడా. గ్యాస్ ఆన్ చేసి చేసినామనుకో మాడిపోతాయి. అంటే నిల్వ ఉండదు అనుకుంటా. నాకు కూడా అంత క్లారిటీ లేదు. మా అత్తమ్మనైతే ఇలానే చేసింది. నేనన్నదే చెప్పింది మా అత్తమ్మ కూడా. మనము మసాలా ముందు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ మసాలా కూడా ఏసేసేయాలి. నూనెలో ఏసి కలుపుకున్నాక అది ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకొని ఏమైనా తక్కువైతే ఈ టైంలోనే ఏసుకొని కలుపుకోవాలి. అలా కలిపేసుకున్నాక మనం డీప్ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కల్ని దాంట్లో ఏసి కలుపుకోవాలి. ఆ ముక్కలకన్నిటికి కూడా కారం మంచిగా పట్టేటట్టుగా చాలా సేపు కలపాలి. అలా అయితేనే ముక్కకి కారం పడతది. అలా చాలా సేపు తిప్పుతానే ఉండాలి. తిప్పి తిప్పి అయితే చేతులు పోతాయి అబ్బా! మా ఇంటి దగ్గర కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది అన్నాం కదా! వాళ్ళు పనులకొచ్చిన వాళ్ళకి వేయడానికి కానీ, పొలం పనికి అత్తమ్మ వాళ్ళు గిట్ల వెళ్ళినప్పుడు యూజ్ అయితది కదా! ఏదైనా పచ్చడి చేసుకొని ఎళ్ళినా ఇది కొంచెం తీసుకొని ఎళ్ళినా సరిపోతుంది కదా! అందుకనే. అన్నిటికి యూజ్ అవుతది ఏ పనులకైనా సరే అనేసి చేసింది. బట్ ఈ పచ్చడి మాత్రం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే రోజు తినాలి. చాలా బావుంటది. ఆ కాకరకాయ ముక్కలకి మంచిగా కారం పట్టి, మంచిగా సూపర్బ్ టేస్టీగా ఉంటాయి. అసలు చేదనేదే ఉండదు. సూపర్బ్‌గా చేసింది. అలా అదంతా కలుపుకున్నాక మా అత్తమ్మ టేస్ట్ చేయమని నాకే ఇస్తుంది. సూపర్బ్‌గుంది అత్తమ్మ అనేసి నేనొకటనా నాకు పచ్చళ్ళంటే పిచ్చి. అప్పటికప్పుడే వేడన్నంలో కాకరకాయ పచ్చడేసుకొని తినేసిన. సూపర్బ్ టేస్టీగా, సూపర్బ్‌గా ఉంది. వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే మాత్రం అబ్బబ్బబ్బా! చేదనేదే ఉండదు. చాలామంది కాకరకాయ తినరు గానీ, ఇలా చేసుకొని తినండి. ఎంత బావుందో అసలకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.